ప్రైస్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతి నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో తిరిగి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీకోసము ప్రతి దినము ప్రతి నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈరోజు దేవుని యొక్క మాట ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ఈరోజు దేవుని యొక్క మాట ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఒక్క మాట అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడమాకు. ఎవరు తోడుగా ఉన్నారంటండి? మనకి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కదా. మన తండ్రి మనకి తోడుగా ఉన్నాడు. దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉన్నాయి అని చెప్పి కదా. ఏమొస్తున్నాయంట? దావీదు వెంట కృపాక్షేమం, ఈ రెండు కూడా దావీదు వెంట వస్తూ ఉన్నాయంట కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడద్దు అంటున్నాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక, దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు కనుక, ఆయన నిత్యము మనల్ని బలపరిచేటువంటి దేవుడు కనుక మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. మనం ఏ విషయంలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. మనం నిత్యము దేవుడు మనకి తోడై ఉంటున్నాడు. నిత్యము ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన మనల్ని దీవిస్తూ ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు కనుక దేవుడు నిత్యము మనకి తోడై ఉంటూ ఉన్నాడు. దావీదు అన్నట్లు కృపాక్షేమము నా వెంట వస్తూ ఉన్నాయి అని చెప్పి దేవుడు ఆయన తోడుగా ఉన్నప్పుడు కృపాక్షేమము నిత్యము దేవుడు మనకి తోడయించేటువంటి దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు భయపడుతూ ఉన్నావు? ఏ పరిస్థితిలో నాకెవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అని నువ్వు అనుకుంటున్నావో ఆ పరిస్థితుల వైపు కాదు, కానీ దేవుని వైపు చూడు. సర్వశక్తిమంతుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. సర్వశక్తిమంతుడు నీ జీవితంలో అద్భుతమైన ద్వారం తెరుస్తాడు. సర్వశక్తిమంతుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించి ఆయన నీకు తోడే ఉంటాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను అబ్రహాము దేవుడని అయి ఉంటున్నాను, నీకు తోడే ఉంటాను. నీ తండ్రికి నేను తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉంటాను. నేను నీ సమస్తమును కూడా బలపరిచి నడిపించే దేవుడను నేనై ఉన్నాను కనుక నువ్వే విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. ఏ సమయమైనా ఏది కావాలో, ఏ సమయమైనా ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా నేను నీకు తోడైండి నడిపించాలో నాకు బాగా తెలుసు కనుక నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు భయపడద్దు అంతే. చాలా భయాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి కదా, కానీ దేవుడు ఆ భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించి మనల్ని ఆయన తన ఉన్నతమైనటువంటి కృపలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ స్థితిలో కృంగిపోయినావో, ఏ స్థితిలో పడిపోయినావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపి, ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం చేసి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు సహాయకుడిగా నిలబడుతున్నాడు, ఆయన కార్యం చేస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నీ సన్నిధిని, ప్రసన్నతను మాపై ఉంచండి ప్రభువా. నీ కార్యములు అందరి జీవితంలో నువ్వు జయమని ప్రార్థిస్తున్నావు. నువ్వు అంటున్నావు, నువ్వు భయపడకు, నేను నీకు తోడైనాను, దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తానని. ప్రభా, నిజమే మేము భయపడక నిత్యము నీ వైపు చూస్తూ నీలో మేము ముందుకు నడిపించబడే కృపను, ధన్యతను, భాగ్యములను మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించి దీవించమని. అయ్యా తండ్రి నాయన, ఇది చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి జీవితాలను మార్చి నడిపించమని మా ప్రభువును, ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనకి మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.